వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ మండల అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ వెల్లడి. నాడు కేంద్రం ఇచ్చిన సహకారాన్ని వైసీపీ పెడదారిన ఖర్చు చేస్తే నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్న భానుప్రకాష్. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీడీఓ తాజ్ మసూర్ ఉన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చేపట్టాల్సిన కార్యాచరణపై హెచ్చరించారు. మసీద్ ఆవరణలో ఎక్కడ కూడా కానీ చెత్తలు ఎక్కడంటే అక్కడ ఉండకుండా దానికి డస్ట్బిన్ ఇస్తూ పూర్తి స్థాయిగా నీటి వసతి కల్పిస్తూ లైటింగ్ చేస్తూ మన శానిటేషన్ సూపర్వైజర్లు, మున్సిపల్ కమిషనర్ గారు అంతా పర్యవేక్షణ చేస్తారు. మండల స్థాయిలో ఎంపీడీఓ గారు వాళ్ళు అందరూ పర్యవేక్షణ చేస్తారు. ఈ విధంగా పూర్తి స్థాయిగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా, ఎందుకంటే రంజాన్ మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఇఫ్తార్ చేసేటప్పటికి అక్కడ ఉన్న చెత్త ఏది కూడా ఎక్కడంటే అక్కడ పాడేయకుండా ఒక డస్ట్బిన్ 2-3 డస్ట్బిన్లు ఇస్తున్నాం. ఆ డస్ట్బిన్ లోనే మెయింటైన్ చేసేటట్టుగా చెప్తున్నాం. ఆ విధంగా రంజాన్ మాసానికి అవసరం ఉన్న లైటింగ్ కానీ, శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ పూర్తి స్థాయిగా ఆ ఏరియా వార్డ్ ఇన్ఛార్జ్లు అదే విధంగా మా నాయకులు, అదే కాకుండా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు, మన మండలంలో వచ్చే ఎంపీడీఓ గారు పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. గ్రామాల్లో అదే కాకుండా టౌన్ లో ఎక్కడెక్కడ ఏరియాలో ఈల్డ్ తగ్గిందో ఆ ఏరియాకంతా కొత్త బోర్లు వేసేటట్టుగా సంబంధిత అధికారులు సూచన ఇవ్వడం జరిగింది. ఈ రోజు దట్టివారిపల్లి ప్రాంతంలో ఒక బోర్ వేస్తే సరైన కావాల్సినంత నీళ్లు రాలేదు, వదిలేసి మళ్ళా ఒక కొత్త బోర్ వేయమని చెప్పడం జరిగింది. మా ఆలోచన ఒక్కటే, ప్రజలకు ఎక్కడ కూడా సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంది. పూర్తి స్థాయిగా పట్టణంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. కావాల్సిన మోటార్లు, బోర్లు, అవే కాకుండా అడ్వాన్స్ గా స్ట్రీట్ లైటింగ్ ఇవన్నీ మన దగ్గర స్టాక్ గా ఉండాలా. ఎక్కడ అవసరపడితే తక్షణం స్ట్రీట్ లైటింగ్ కానీ, బోర్లు కానీ కల్పించాలి. గత వైకాపా ప్రభుత్వం చేసిన విధ్వంసంతో రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగి అంధకారంలోకి వెళ్లిపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. నేడు మదనపల్లె బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి, నాయకులు పిల్లస్వామి నాయక్, భగవాన్, పూల నాగరాజు, వర్మ, బొజ్జప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమిని విమర్శించే నైతిక హక్కు వైకాపాకు లేదన్నారు. గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా పాలన సాగించి మంత్రులకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా పాలన చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ వారు ప్రతిపక్ష హోదా కావాలని అడగటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలనే విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. పోసాని లాంటి వాళ్లతో అందరినీ తిట్టించడమే పనిగా పెట్టుకుని బూతులు పార్టీగా పేరు తెచ్చుకున్నారన్నారు. గతంలోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని పథకాల్లోనూ మన రాష్ట్రాన్ని ప్రాధాన్యత ఇచ్చిందని, అప్పటి వైసీపీ నిర్లక్ష్యం చేస్తే ఇప్పటి కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా పనిచేస్తుందన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం, భానుప్రకాష్ రెడ్డి గారి సైడ్ ఆపక నిలబడి భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, సాయి లోకేష్ గారి నాయకత్వం, ఆనంద నాయకత్వం, భారత్ మాతా కీ. వెనక పోండి, వెనక జరగండి. ఫోటో కూడా జై బోలో భారత్ మాతా కీ.
ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ప్రదేశ్ గా మార్చాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ని వికసిత్ ఆంధ్రగా మార్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మేము ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవాలంటే ఇంకా చాలా ఏళ్లు పట్టేటట్టు మిత్రులారా. అన్ని రంగాల్లో, అన్ని విభాగాల్లో విధ్వంసాన్ని సృష్టించి 5 సంవత్సరాలు అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నాడు. అయ్యా, అడుక్కుంటే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి. 175 స్థానాల్లో నువ్వు 18 స్థానాలు గెలుచుకొని ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వచ్చిండేది. అంటే నువ్వు పదవి కోసం పనిచేస్తున్నావా, ప్రజల కోసం పనిచేస్తున్నావు అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తావు. శాసనసభ్యుడు కూడా మాట్లాడొచ్చయ్యా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నువ్వైతే ప్రతిపక్ష పార్టీని మాట్లాడనీయలేదు, ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడనీయలేదు, పత్రికల్ని నీ ప్రభుత్వ వైఫల్యాలు రాయనీయలేదు. మా ప్రభుత్వం అలా కాదు. నువ్వు రా అసెంబ్లీలోకి, ఏం మాట్లాడతావో మాట్లాడు, సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు మాట్లాడేదానికి మాటలు లేవు, మాట్లాడేదానికి అవకాశం ఇస్తానంటే కూడా నువ్వు రాకుండా దాంకొని తిరుగుతున్నావంటే ఇది ప్రజాస్వామ్యం మీద నీకున్నటువంటి నమ్మకం దీనిలో తెలిసిపోతాను. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదు. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే పక్కనే రాజంపేట అనుకుంటా కూసాలకు ఎదిరిపోయిన ఒక అతనికి ఉన్నాడు, రాజా ఏదో అని, ఆయన పేరేమంటారు, పోసాన్. అలాంటి వాళ్ళ దగ్గరంతా మాట్లాడించి తిట్టించి బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. మిత్రులారా, బూతులకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. బుద్ధుండాలి. రాజకీయ క్షేత్రంలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ కుటుంబాల గురించి ఏందయ్యా? స్క్రిప్ట్ రాయించింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి, పలికిన పలుకులు వెళ్లి రాతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అని పార్టీ ఎవరో ఒక్కొక్కరు బయట వస్తారు. ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన కక్ష సాధింపు ధోరణితో పనిచేయట్లేదు. చట్ట పరిధిలో మేము పనిచేస్తాం. చట్ట పరిధిలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తారో అందరినీ చట్ట పరిధిలోనే వారిని శిక్షిస్తాం. ఆయనే చెప్పాడు మొన్న, ఈ పోసాని మాట్లాడింది నేనైనా, మాట్లాడించింది వేరే వాళ్ళంట. ఎవరయ్యే వాళ్ళు? చట్టసభలు ప్రజల కోసం వాళ్ళకు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం. నిన్ను పులివెందుల ప్రజలు గెలిపించి నిన్ను అసెంబ్లీలోకి పంపిస్తే నేను బయట ఉంటానంటే రాబో రోజుల్లో పులివెందుల ప్రజలు నిన్ను బయటే పెడతారు. ఆ 11 స్థానాలు కూడా రావు. ఈ 60 రోజులు మన అసెంబ్లీ నామ్స్ ప్రకారం కంటిన్యూగా అటెండ్ కాకపోతే ఎమ్మెల్యే పదవులు కూడా కోల్పోయే అవకాశం ఉంది. అయ్యా, దురదృష్టవశాత్తు అది కానీ పడిందనుకో 11 కాస్త 0 అవుతుంది. నీకు అట్లీస్ట్ ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే కూడా అది కూడా మిగలదు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఎక్కడో చూసా, ప్రజా తిరుగుబాటు వస్తుందంట. వాళ్ళ సంబంధించి వైసీపీ నాయకుడు ఉన్నాడు. ప్రజలు తన్ని తరమకుండా ఉండే రోజులు నీ పార్టీకి నీకు వస్తాయి, గుర్తుపెట్టుకో. నువ్వు ఇదే విధంగా వ్యవహరిస్తుంటే వైసీపీ పార్టీని, నిన్ను ప్రజలు అడుగు కూడా పెట్టనీరు. ఇదే విధంగా నీ వ్యవహార శైలి ఉంటే మేమేం చేయాల్సిన అవసరం లేదు. ప్రజా తిరుగుబాటు నీ మీద వస్తాను, నీ పార్టీ వాళ్ళ మీద వస్తాను, నీ అనుచరుల మీద వస్తాను. అది గుర్తుపెట్టవలసిందిగా భారతీయ జనతా పార్టీ, వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తారు. మదనపల్లె పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న మహాకుంభాభిషేక మహోత్సవంలో పలువురు రాష్ట్ర ప్రముఖులు పాల్గొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్, మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి, బీజేపీ నాయకులు మిట్టా వంశీ, సాయి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి నిర్వహించిన అభిషేకాది పూజ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మోహన
अंकल अंकल తీసుకో ముందు బ్రో ఫోన్ వెనక్కి రమ్మన్నాడు బ్రో అన్ననే వెనక్కి రమ్మన్నా జయరామన్న జయరామన్న చిత్తూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ జయలలిత నా పేరు ఆయన పేరు ఏం మారిపోయింది ఇంక మమ్మల్ని పిల్లలా ఉంటే ఏం పట్టించుకుంటామని ఏం పిల్లలు అయిపోయింది అప్పుడే బలం పోతుంది ఆ బలం కాదు ఏం పోయింది
బీజేపీ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇల్లూరి లక్ష్మయ్య గారు ఆహ్వానిస్తున్నాం. మిట్టా వంశీ గారు వేదికపైకి విచ్చేయవలసిందిగా రాజమడుగు సుభాష్ చంద్రబోస్ గారు, డి నరసింహుల గారు అధ్యక్షులు ఆర్యవై సంఘం తిరుపతి వారికి స్వాగతం. కార్యదర్శి రాష్ట్ర యువజన సంఘం తిరుపతి వారికి స్వాగతం. మిట్టా వంశీ గారు ఆంధ్రప్రదేశ్, స్వామి గారు రాష్ట్ర అధికార ప్రతినిధి తిరుపతి వారికి తీసేశారు వీళ్ళు, వారికి స్వాగతం. చల్లా శివశంకర్, అట్లాగే ఆహ్వానిస్తున్నాం. రాచపల్లి వినోద్ గారు, రాజా విజయ మహేష్ గారు తిరుపతి సంత సముదాయం, మేఘా వరప్రసాద్ గారు అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం కది దయవించి వీరందరూ సార్ ఈ ప్లేస్ క్లియర్ చేయాలి సార్. ఎల్లంపల్లి ప్రశాంత్ గారు, సూర్య గిరిధర్ గారు, దేవత సత్తు ఇక్కడ వెలిగించే నా దేశంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య కుటుంబంలో వెలుగు నింపాలని, ఇక్కడ వెలిగించే జ్యోతి మహోన్నత శిఖరాలకు చేరాలని, ఇక్కడ వెలిగించే జ్యోతి హైందవ సంప్రదాయాలను కాపాడే ఈ సంఘం ఎప్పుడూ ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో 7% ఆర్యవైశ్య సంఘం దాదాపు 1,70,000. ఈ మదనపల్లిలో పుట్టిన వాడిని, ఈ వైశాఖ ఫ్యామిలీ కుటుంబానికి వారింట్లో మా అవ్వగారు ఉండేవారు, వారి ఆడబిడ్డ వైశాఖ ఫ్యామిలీ. మరి అంత అనుబంధం ఇక్కడ. మరి ఇక్కడ ఏదన్నా గుర్తుగా నేను ₹1 కోటి ఇస్తాను, ఏమైనా కార్యక్రమం ఏదైనా చిన్న ప్రాజెక్ట్ ఏదైనా కట్టండి అని చెప్తున్నాను. మరి ఏదైనా డేటా చేస్తే ఆ ₹1 కోటి ఇస్తాను. మొట్టమొదటి ఉండే 4 మేజర్ వృత్తులు ఉంటే వ్యాపారస్తులు 6 వయసులు కూడా ఆ వృత్తిలో ఉన్నందుగా ఆ వేదాల్లో ఆ నలుగురే కనబడతారు. 4 కులాలే కనబడతాయి: వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు.
బేసిక్ గా మనం వ్యాపారస్తులం. మనకు ఏ ఉద్యోగము ఏమీ లేకున్నా చిన్న కిరాణా దుకాణం పెట్టుకున్నా ఇల్లు నడపగలుగుతారు మన వాళ్ళు. మనలో ఉండే గొప్పతనం ముత్తాతలు తాతల నుంచి మనకు కొన్ని వేల సంవత్సరాలుగా మన బ్లడ్ లో ఆ వ్యాపారం మీద ఉంటుంది. అది వ్యాపారం మీద ఒక మా తల్లి, ఆ తల్లి నుంచి మనం ఈ రోజు అందరూ ఓ 2 పూటలు భోజనానికి అవకాశం కలిగింది. గౌరవంగా మనకు మనం బతికేదానికి ఉంది. అటువంటి వ్యాపారాలు మర్చిపోవద్దండి. తాత ముత్తాతలు చేసిన వ్యాపారాన్ని కొనసాగించేదానికి ముందు వెళ్తూనే ఉండండి. తెలియదు ఎన్నో వృత్తులు కులాలు మాయమైపోయినాయి. వృత్తులు చాలా వృత్తులు మాయమైపోయినాయి. కొన్ని వృత్తులు కొత్తగా పుట్టాయి. కాంట్రాక్టర్స్, రోడ్ కాంట్రాక్టర్స్, బ్రిడ్జ్ కాంట్రాక్టర్స్, డ్యామ్ కాంట్రాక్టర్స్, వీళ్ళంతా ప్రభుత్వంతో ఉండే ఖర్చు మేజర్ గా దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పోతా ఉంది. ఆ ప్రభుత్వం నుంచి వేల కోట్లు దీంట్లో ఖర్చు వచ్చేప్పటికీ దాంట్లో మన వాళ్ళు వెనుకబడిపోవటం, మన వాళ్ళకు ఆ శక్తి సామర్థ్యాలు పెంచుకోలేకుండా, ఆ లైజర్ వరకు సామర్థ్యాలు నేర్చుకోకుండా మన వాళ్ళు వెనకబడిపోవటం జరిగింది. మన వాళ్ళు ఈ రోజు ఏమైనా కోటీశ్వరులు ఉన్నారు అంటే ఆ కొద్దిగా భూమి మిగిలి ఆ ల్యాండ్ వాల్యూ పెట్టి కోటీశ్వరులుగా ఉండిపోయినారు. ప్రతి ఇంట్లో కోటీశ్వరులు ఉండాల్సిందే. 15 సంవత్సరాల క్రితం కూడా వచ్చినప్పుడు భూములు కొనంటాయని చెప్పాను. గుర్తుందో లేదో ఇక్కడ ఎంతమంది కొన్నారో తెలియదు. కొన్నారేమో ఇక్కడ భూములు ఏమన్నా. పాపులేషన్ పెరుగుతూ పోతుంటుంది, భూమి దొరికేది తక్కువగా ఉంటుంది. కొద్దిగా భూమి కూడా కొనేదానికి ఎక్కడ అవకాశం ఉంటే రోడ్డు పక్కనో, కాలేజీల పక్కనో, హాస్పిటల్ పక్కనో ఎక్కడో దగ్గర అవైలబిలిటీ ఉంటే భూమి కొనండి. బిల్డింగ్లు కట్టతండి. బిల్డింగ్లు మీరు బాడు తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే బిల్డింగ్లు ఎప్పుడు డిప్రిషియేట్ అవుతుంటాయి. బ్యాంక్ లోన్ వస్తే బిల్డింగ్లు కట్టాలి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసేదానికి చిన్న విషయంగా ఉంటుంది. కానీ చాలా దగ్గర బెంగళూరులో కానీ తమిళనాడులో కానీ ఎక్కడైనా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద చెప్పేది, సార్ మేము 100 కోట్లు సంపాదించాము, 300 కోట్లు వచ్చింది, 500 కోట్లు వచ్చింది, మాకు రాలేదు కదా, మీరు బాగా చేశారు, సంతోషం అని చెప్పుకుంటారు. ఈ విధంగా మీరు ఆడపడుచులు ఇక్కడ ఉన్నారు. మీ ఆయన్ని చొక్కా పట్టుకొని కొద్దిగా డబ్బులు ఉంటే కొద్దిగా మీ పేరుతో భూములు కొనుక్కున్నాను. ఒక తల్లి బిడ్డ లాంటి సంబంధం, ఒక తండ్రి కొడుకు లాంటి సంబంధం. నిరంతరం ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు ఏ అవసరాలు వచ్చినా షాజాన్ బాషా అనే మనిషి మీకోసం ఉన్నాడని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. ఎప్పుడు కూడా కానీ అది ఎప్పుడో ఎన్నోసార్లు దాన్ని రుజువు చేసుకున్నాము. అదే విధంగా అభివృద్ధి దిశలో కానీ ఈరోజు మదనపల్లిగా ప్రతి ఒక్కరి తమ అవసరాల రీత్యా ఏదైనా పని జరగాలంటే అది మన ఆర్యవేశ సంఘం, ఆర్యవేశ వ్యాపారస్తులతోనే సాధ్యమని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడే కాదు, భారతదేశంలో ఎక్కడ వెళ్లినా కూడా వ్యాపార రీత్యా మహాగుణం, అదే దానం చేసే ఒక నైపుణ్యం, దానం చేసే దాతలు ఎవరన్నా ఉన్నారంటే అది మా ఆర్యవైశ్య సంఘం నుంచి, ఆర్యవైశ్యుల నుంచి నేర్చుకోవాలని తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా, నేను ఎప్పుడు ఏం చెప్పినా, ఇప్పుడు మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి. విజయవాడ ఫ్లడ్స్ లో అన్నా నేను ఇంత డబ్బు ఇస్తాను, మిగతా డబ్బు మీరంతా వేసుకొని ఇన్ని ప్యాకెట్లు ఇవ్వాలని చెప్తే మీకు తెలుసో లేదో, విజయవాడ ఫ్లడ్స్ లో ప్రభుత్వం తర్వాత ఏదైనా మంచి కార్యక్రమం చేసి సహాయకులు ఫ్లడ్ రిలీఫ్ కి పని చేసిన చరిత్ర మదనపల్లిని తెలియజేస్తున్నాను. మనం ఏ విధంగా ఇచ్చామంటే విజయవాడ ఫ్లడ్స్ లో గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్, పైప్, దానిపైన 2 గిన్నెలు, 2 మూతలు, 2 దానికి కావాల్సిన గెరిటలు, మళ్ళా సరుకులు మొత్తం మీరే ఇచ్చారు. ఏమి నూనె కాడి నుంచి ఉప్పు వరకు మొత్తం. ఇదే కాకుండా పూర్తి కూరగాయలు, ఇదే కాకుండా టమాటాలు ఒక లోడు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి అక్కడ ఇంటికి చేర్చాము. ఎక్కడో దావలో పెట్టి అమ్మే ఎవరికో అట్లా ఇచ్చేయలేదు. అక్కడ ప్రతి ఇంటికి మోసుకొని పోయి మాతో ఒక 50 మంది మనుషులు వచ్చారు మదనపల్లి నుంచి. ఇంటికి ఇచ్చిన దాతల్లో ముఖ్యమైన దాతలు ఎవరన్నా ఉన్నారంటే అది మా ఆర్యవైశ్య సంఘం నుంచే ఉన్నారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా సరే దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలతో సాటిగా
భక్తులకు భోజనం పెట్టే ఏకైక సంస్థ మన ఆర్యవైశ్య సంస్థ అని చెప్పి నేను భావిస్తున్నాను. భగవంతుడు తల్లికి ఇచ్చినటువంటి గుణాన్ని నా ఆర్యవైశ్య సోదరి సోదరులకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఈ మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు మీకు శక్తిని బలాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇంకా ఎక్కువ అందించాలని చెప్పి మీ అందరి తరఫున స్వామివారిని ప్రార్థిస్తున్నా. అలాగే ఈరోజు ఇక్కడ మన కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ మహోన్నత కార్యక్రమాల్లో నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాను. నాకు దేవాలయాలన్నా గోవులన్నా చాలా ఇష్టం. తొందరలోనే తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా దేవాలయాలు దాదాపు 24,000 దేవాలయాలు ధూప దీప నైవేద్యం లేకుండా ఉన్నాయి. అన్నింటినీ ప్రాచీన కాలంలో మనకు రాజులు చక్రవర్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు దేవాలయాల కోసం దేవాలయాల నిర్వహణ కోసం మాన్యాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు రాజులు లేరు, చక్రవర్తులు లేరు. మనమే మన దేవాలయాన్ని కాపాడుకోవాలి. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తొందరలోనే నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, మన రాష్ట్రంలో ఏ గుడి కూడా ధూపదీప నైవేద్యం లేకుండా ఉండకూడదు. అన్ని గుళ్ళు దేదీప్తిమానంగా వెలగాలని చెప్పి వారికి నేను ప్రతిపాదించాను. వారు దానికి సానుకూలంగా స్పందించారు. కాబట్టి రాబో రోజుల్లో అన్ని దేవాలయాలు కూడా ధూపదీప నైవేద్యంతో వెలిగే విధంగా మీ అందరి సహాయ సహకారాలతో నేను ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ మంచి అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోవింద నారాయణ. ధర్మో హితేషాం అధికో విశేషో ధర్మో విహీన పశుభి సమాన. ఆహారము, నిద్ర, భయము, వైద్యం ఇవన్నీ పశువులకి మానవులకి సమానమే. అయినా ధర్మము అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళే మనిషిగా అనుకుంటాం. అలా కులపరంగా చూస్తే మనం గర్వకారణంగా కోటీశ్వరుడుకు 1,00,00,000 రూపాయలు దానం చేసిన ఏమీ లేకుండా బిచ్చగా అంటే చిన్న చిన్న వరలు వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఏ దేవస్థానానికి వెళ్లినా తన వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో ఉండే ఏకైక కులం మన యొక్క ఆర్యవైశ్య కులం అని, అటువంటి కులంలో జన్మించినందుకు మనం గర్వపడుతూ ఒక్క మాట మేము రాజకీయ నాయకులుగా చెప్తుంటాం, మనము చేసే సేవా కార్యక్రమాలు ఇంకా స్పష్టంగా ఉండాలన్నా, మన యొక్క కమ్యూనిటీ ద్వారా మన అభివృద్ధి జరగాలన్నా రాజకీయంలో కూడా మన వాళ్ళని చైతన్యవంతులుగా చేసి మంచి వాళ్లను మాత్రమే రాజకీయాల్లో ఎన్నుకునే విధంగా చేయాలని, ఆ విధంగా ఆర్యవైశ్య సంఘాలు ముందుకు వెళ్లాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఈ యొక్క సభలో పాల్గొనేందుకు ఈరోజు అత్యధిక సంతోషించే వాళ్ళు మా గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు ఉంటారనుకుంటా. ఎందుకంటే ఇంతమంది మాతృమూర్తులని వాళ్ళు ఇక్కడ చూసి వారే సంతోషించేది. ఎందుకు ప్రత్యేకించి అంటున్నారంటే ఏ కులంలో అయినా కూడా సాధారణంగా ఇల్లు నడిపేది ఇల్లాలైతే బయట వ్యవహారికం చూసేదంతా కూడా మగవారు ఉంటారు. కానీ కేవలం ఈ యొక్క కులంలోనే ఆడవారు కూడా మగవాళ్ళకి ధీటుగా వారు అన్ని విషయాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. ప్రపంచానికి అందరికీ కూడా ఆదర్శంగా ఉంటుంటారు. కాబట్టి వారిని కూడా అభినందిస్తూ ఈ యొక్క సందర్భమున మీకందరికీ ఒక సూచన, అద్భుతమైన కార్యక్రమాలు మీరు ఈ మదనపల్లిలో ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించుకుంటున్నారు. మొన్ననే మా రాజంపేట వాసి, నేను రాజంపేటలో ఉంటుంటాను, అక్కడ ఆర్యవైశ్య సమాజం వాళ్ళు కూడా నన్ను వచ్చి సంప్రదించారు. మీరు కూడా ఇక్కడ ఒక చిన్న గోశాల లాంటిది ఎక్కడైనా మదనపల్లికి సమీపంలో దాంట్లో కూడా ఒక వృద్ధాశ్రమం లాంటిది ఒకటి మీరు ప్లాన్ చేసుకోవాలి అనేసి ఒక సూచన ఇస్తున్నా. మదనపల్లి పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం నిర్మించి 12 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి ఒక్క నిమిషం మళ్ళీ నేను షేర్ చేస్తాను నా దేవసేన మార్చి 14 చలో పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మార్చి 14న పిఠాపురంలో నిర్వహించబోతున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్లను జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ ఆవిష్కరించారు. నేడు మదనపల్లె పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ సాధించినటువంటి 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 అసెంబ్లీ మరియు 2 పార్లమెంటు గెలిచి దిగ్విజయం సాధించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఒక పండుగల నిర్వహించడానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మరియు ముఖ్యంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు మార్చి 14న పిఠాపురం రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లక్షలాదిగా ప్రజలు జనసేన పార్టీ సానుభూతి పరులు పిఠాపురం తరలివచ్చి భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అత్యంత వైభవంగా ఈ ఆవిర్భావ సభ నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 14 కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ నెల 14 మార్చి 14 అంటే మాకు ఒక పండగ లాంటిది. మరీ ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడం, అందులోనూ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కానటువంటి పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానంలో 21, 2 పార్లమెంట్లో 2 పార్లమెంట్ 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించిన తర్వాత వస్తున్న మా మొదటి జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజలు అత్యధిక మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారో దాన్ని పిఠాపురం ప్రజలు కృతజ్ఞత తెలపాలనే ఉద్దేశంతో అక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించబోతున్నాం. దీనికి సంబంధించి ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని పెట్టాం. దీన్ని అలాగే అన్నమయ్య జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రేపటి నుంచి ప్రతి మండలంలోనూ ప్రెస్ మీట్లు పెట్టాల్సిందిగా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కోరుతున్నాం. మేము కూడా ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి అన్నమయ్య జిల్లాలో నుంచి రాజంపేట పార్లమెంట్ నుంచి మన పిఠాపురంకి మార్చి 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అత్యధికంగా మాకేంటంటే జన సమీకరణ చేసే అవసరం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సిద్ధాంతాలు మెచ్చి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారు. వాళ్లకు కావాల్సినటువంటి వాహన సదుపాయాలు కానీ లేదా భోజనాలు ఇట్లాంటివి ఏర్పాటు చేసినా చాలు, అవన్నీ కూడా ఏర్పాట్లు చేయబోతున్నాం. భారీ ఎత్తున మదనపల్లి నుంచి అన్నమయ్య జిల్లా నుంచి భారీ ఎత్తున వెళ్ళి ఈ ఆవిర్భావ సభ కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశ వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ గురించి ఎదురు చూస్తుంటారు. కాబట్టి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆవిర్భావ సభని వేదిక చేసుకుని దానిపైన కూడా ఆయన ప్రసంగించనున్నారు. అలాగే వైసీపీ ఏదైతే గత సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అధపాతాళానికి వామనుడు లాగా అధపాతాళానికి జనసేన పార్టీ తొక్కుతుందని ఏదైతే చెప్పారో ఆ మాటలు ప్రజలు నిజం చేస్తూ అంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రజలందరికీ మరొక్కమారు ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ఆవిర్భావ సభకు జనసేన పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
తెలుగు వాళ్ళందరిది మీరందరూ కూడా అందరినీ కూడా జనసేన పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. 14వ తేదీ ఇది ఆవిర్భావ సభ కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి పండుగ, తెలుగు ప్రజల పండుగ, జనసేన పార్టీ పండుగ, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల పండుగ. సో దయచేసి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి ఫిబ్రవరి 14న మన జనసేన పార్టీ ఆవిర్భావ సభను దిగ్విజయం చేస్తారని, భారతదేశ చరిత్రలో ఏ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజలు చూడని విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ మండల అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ వెల్లడి. నాడు కేంద్రం ఇచ్చిన సహకారాన్ని వైసీపీ పెడదారిన ఖర్చు చేస్తే నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్న భానుప్రకాష్. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.